తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చి అంట. మీరేమో కానాను దేశంలో ప్రవేశించాలి, మీకు వాగ్దాన దేశాన్ని నేను ఇవ్వబోతున్నాను, పాలు తేనెలు కలిగిన ప్రదేశం అది, మీ జీవితాలు బాగుంటాయని చెప్పి దేవుడు తీసుకుని వచ్చి వాడికి ప్రమాణం చేసినట్టుగా ఇస్తూ ఉంటే, వీళ్ళంతా కూడా అవిధేయులై దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి కానానులోనికి ప్రవేశించలేకపోయారట. ఒక తరము వారందరూ కూడా. ఈనాడు దేవుడు సంఘములో మీకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ప్రమాణము చేసినట్లు పరలోక రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడు కదా. ఆ పరలోక పిలుపునకు తగినట్లుగా మనము నడుచుకోకపోతే, అవిధేయులంగా ఉంటే మనం కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేం. ప్రవేశించాలి అంటే దేవునికి విధేయుడై ఆయన మాటలు చొప్పున నువ్వు